ఒకసారి ఒక ఊళ్ళో కోతుల బెడద ఎక్కువై ఆ కోతుల్ని ఎలాగైనా పట్టుకొని వాటిని బంధించాలి అని ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. అప్పుడు ఒకడికి మంచి ఆలోచన, ఈ కొబ్బరి బొండాల్ని కొట్టిన తర్వాత ఆ కోతి చెయ్యి పట్టగలిగినటువంటి రంధ్రం చేసి అందులో తినే పదార్థాలు అందులో పెట్టి ఆ కొబ్బరి బొండాలు వాటిని తాడుతోటి బాగా గట్టిగా చెట్లు కట్టేసేవాడు. చెట్లకో స్తంభాలకో కట్టేసేవాడు. ఈ కోతులు ఏం చేశాయంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ కొబ్బరి బొండంలో ఆ పెట్టిన ఆహారం తీసుకోవడానికి, అది కూడా తినే పదార్థాలు, ఈ గింజలు లాంటివి పెట్టేవాడు. ఆ గింజల లాంటి పదార్థాలు తీసుకోవడానికి లోపల చేయి పెట్టి ఆ గింజలను పట్టుకుని ఆ బయటికి చేయి తీస్తుంటే ఈ చెయ్యి ఎప్పుడైతే ముడుచుకుని ఉందో చెయ్యి బయటకు వచ్చేది కాదు. ఇక ఆ చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేదంట, కానీ అవి అలాగనే ఆ చెయ్యి లోపల ఉండేసరికి ఇవి అందులో ఇరుక్కుపోయి ఉండేదన్నమాట. వాడు సునాయాసంగా వచ్చి వాటిని పట్టుకొని తీసుకెళ్ళి బంధించేసేవాడు. ఎందుకీ అక్కడ విషయం ఏంటంటే ఆ కోతులు వాటి నుంచి బయటికి రావటానికి ఆ గింజల్ని విడిచిపెట్టేస్తే ఆ చెయ్యి బయటకు వస్తే వీడి తప్పించుకోగలం. ఆ చిన్న విషయాన్ని అవి గ్రహించనందువలన ఆ చెయ్యి అందులోనే పెట్టి ఆ గింజలను అలాగే పట్టుకుని ఉండేసరికి ఆ చెయ్యి బయటికి రాకపోయేసరికి వీటిని సునాయాసంగా పట్టుకొని తీసుకెళ్ళి బంధించేసి, క్రైస్తవులు కూడా ఈ లోక సంబంధమైన వాటిని పట్టుకుని వాటిలో నుంచి బయటికి రానందువలన అపవాది సులువుగా విశ్వాసుల్ని, క్రైస్తవుల్ని వాడు బందీలుగా చేసేస్తున్నాడు. ముఖ్యంగా యవనస్తులకి సెల్ ఫోన్ పట్టుకున్నారు, ఇక అది వదలట్లేదు. సైతానికుడికి కావాల్సిందే అది. జీవితమే సెల్ ఫోన్. యవనస్తులకి ఇప్పుడు జీవితమే సెల్ ఫోన్ అయిపోయింది. ఈ సెల్ ఫోన్ పట్టుకుని వదలలేకపోతున్నారు. అందుకే విశ్వాసుల్లో సరైన విశ్వాసం కానీ, యవనస్తుల్లో దేవుని కొరకు జీవించాలనేటటువంటి తపన కానీ కనబడ్డంలా. కారణం ఏంటంటే ఆ సెల్ ఫోన్ వారి ఆలోచనల్ని, వారి ఉద్దేశాలని, వారి గమ్యాలని మార్చేస్తుంది. అందుకే వాటి నుంచి విడుదల పొందలేకపోతున్నారు. ఈ దినాల్లో యువత బాగా పాడైపోవడానికి సెల్ ఫోనే కారణం. వాళ్ళు ఏ కారణం అంటే చెప్పనివ్వండి సెల్ ఫోన్ ఉపయోగించడానికి, కానీ యువత పాడైపోవడానికి సెల్ ఫోనే కారణం. విశ్వాసుల్లో లోతైన భక్తి లేకపోవటానికి సెల్ ఫోనే కారణం. సరైన భక్తి చేయకపోవటానికి సెల్ ఫోనే కారణం. భక్తికి ఉన్న శక్తిని పొందలేకపోవటానికి బలహీనతే కారణం. అది సెల్ ఫోన్ బలహీనతే కావచ్చు, మరొకటి. ఏ బలహీనతనైతే నీవు పట్టుకుని ఉంటావో ఆ బలహీనత చేత సాతానుడు నిన్ను సులువుగా బంధించగలుగుతాడు. నీవు సాతాను చేతిలో చిక్కకూడదని దేవుడు అనేక సాధనాలు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ సాధనాలే ఉదయకాలపు ప్రార్థన దగ్గర మొదలుకొని మనము అనుదినమిలాగా ప్రార్థనలో గడపడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుళ్ళ ఎదగాలనేటటువంటి ప్రయత్నం చేసే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎంతోమందికి ఇటువంటి అవకాశాలు లేక చాలామంది వారి జీవితాలని అగమ్య గోచరంగా పరిగెడుతూ ఉన్నారు. కానీ మనకి ఒక నిరీక్షణ దేవుడిచ్చాడు. దేవుని పట్ల ఒక నిరీక్షణ కలిగి, అందుకే అంటాడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో, రోమాపత్రిక 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ
మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కృమ్మరింపబడింది కనుక మనకొక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనము సిగ్గుపరచబడినటువంటి నిరీక్షణ దేవుని పట్ల కలిగి ఉన్నాం. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా, యేసులో ఉంటే శిక్ష లేదు, యేసులో లేకపోతే శిక్ష ఉంది. మనం యేసులో ఉంటే మనకు శిక్ష లేదట. ఎందుకని యేసులో ఉంటే శిక్ష లేదు, యేసులో లేకపోతే మనకి ఎందుకు శిక్ష ఉంటుంది అంటే 2వ వచనంలోని మాట, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆయన అంటాడు కదా, ఇంత దౌర్భాగ్యుడైన నన్ను ఎవరు విడిపిస్తారు? 7వ అధ్యాయం 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఎవరు విడిపిస్తారు? ఇట్టి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నుంచి ఎవరు విడిపిస్తారంటే క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి. యేసులో ఉంటే శిక్ష లేదండి. హల్లెలూయా. మనము క్రీస్తులో ఉంటే శిక్ష లేదు. హల్లెలూయా. కనుక కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కారణం ఏంటంటే క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి మనలను విడిపించెను. పాప మరణముల నియమాల నుంచి జీవమిచ్చే నియమం. మనకి ఈ భక్తిలో కొన్ని నియమాలు ఉంటాయి. నియమం లేని భక్తి లేదు. నియమము లేకపోతే భక్తికి శక్తి కనపడదు. మన భక్తికి కొన్ని నియమాలు ఉంటాయి, దేవుడిచ్చిన నియమాలు. మన జీవితానికి ఒక నియమం, దాన్నే ఒక డిసిప్లైన్ లేక క్రమం. ఇవి లేకపోతే ఆ భక్తి సారం ఉండదు. అందుకే కొన్ని నియమాలు, ఉదయకాలములో లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, బైబిల్ చదువుకోవటం, ఇవన్నీ మనకు ఒక నియమాలు మనం పెట్టుకున్నాం. అంటే దేవుని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డామో, ఎప్పుడైతే రక్షణ అనుభవం అనేది మనకు వచ్చిందో, ఎప్పుడైతే పాపముల నుండి దేవుడు మనల్ని విడిపించారో, అప్పటి నుండే వాక్యం చదవాలనే ఆశలు, ప్రార్థన చేయాలనే ఆశలు, ప్రార్థనలో పాల్గొవాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలనే ఆశలు మన హృదయాల్లో వచ్చినాయి. అంతకు ముందున్నాయా? లేవు. ఇప్పుడే రావడానికి గల కారణం ఏమిటి అంటే యేసు క్రీస్తులో ఉన్న నియమాలవి. ఈ నియమాలు పాప మరణముల నియమముల నుండి మనల్ని విడిపించినాయి. కాబట్టి మనం క్రీస్తు యేసునందు ఉంటున్నాం గనుక ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ పాపానికి శిక్ష ఏంటంటే మరణం. ఈ పాప మరణముల నియమముల నుండి జీవంనిచ్చే ఆత్మ యొక్క నియమం మనల్ని విడిపించింది. అపోస్తలుల కార్యము గ్రంథం 7వ అధ్యాయం 34వ వచనం చూస్తే, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చున్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అతనెవరు? మోషే. అతనితో చెప్పినంటే అతనెవరు? మోషే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క దురవస్థను నేను నిదానించి, దేవుని పిల్లల యొక్క దురవస్థను దేవుడు నిదానించి చూశాడు. నిర్గమకాండములో మనం చూస్తే 2వ అధ్యాయము 23వ వచనం, అలాగ అనేక దినములు జరిగిన మీట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మర్రపెట్టుచుండగా, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారట? మర్రపెట్టుచుండగా. మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మేము ఏం చేయాలి? మర్ర పెట్టాలి, గురు పెట్టాలా? చెప్పాలా? మర్ర పెడుతున్నాం, గురు పెడుతున్నాం, చెప్పాలా?
మొరపెడుతున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారికి వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, వెట్టి పన్నులను బట్టి వారు మొర్రపెట్టుచుండగా, మనకొచ్చిన కష్టములను బట్టి దేవుని దగ్గర ఏం చేయాలట? మనం చెప్పాలి. ఏం చేయాలి? మొర్రపెట్టాలి. మనకొచ్చిన సమస్యల గురించి మొర్రపెట్టాలి, మనకొచ్చిన శ్రమను గురించి మొర్రపెట్టాలి, మనకొచ్చిన ఇబ్బందిని గురించి మొర్రపెడుచుండగా తమ పెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర ప్రార్థన చేరిందా? మొర్ర చేరిందా? మొర్ర చేరింది. ప్రార్థన అంటే పెదాలతోటో లేకపోతే తడుకునో లేకపోతే వల్లించుకుని చేసేది ప్రార్థన. అవసరాల గురించి అడిగేది ప్రార్థన. మొర్ర అనేది ఏంటంటే శ్రమలో రక్షణ కొరకు వేసే కేకలు అన్నమాట. రక్షణ కొరకు వేసే కేకలు. మొన్న ఒక ఆమె ఎవరో ఆ గోదావరిలోకి దూకేసింది. ఇంట్లో ఏ కష్టం వచ్చిందో మొత్తానికి దూకేసేసరికి ఆమె ఆ నదిలో దూకిన తర్వాత కేకలేయటం మొదలెట్టింది. అక్కడే ఒక పోలీస్ ఆయన డ్యూటీలో ఉన్నాడు. ఆయన అమాంతంగా నదిలో దూకి ఆమెను రక్షించటానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేసి మొత్తానికి ఆమెను రక్షించాడు. కారణం ఏంటి? కేకలు. రక్షించమని వేసిన కేకలు, కాపాడమని వేసిన కేకలు. ఒకవేళ ఆమె గాన కేకలు వేయకపోతే ఎవరికి కూడా ఆమె యొక్క పరిస్థితి తెలియదు, ఎవరో రక్షించేవాడుగా. కానీ ఆమె వేసిన కేకలు అక్కడున్న డ్యూటీలో ఉన్న పోలీస్ ఆయనకి వినపడి వెంటనే అమాంతంగా పోలీస్ డ్రెస్ తోటే దూకేసి ఆమెని చేయవలసిన ప్రయత్నంతో రక్షించి ఒడ్డుకు తీసుకుని వచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ కేకలు దేవునికి వినపడ్డాయి. ఎవరు వేసిన కేకలు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు పెట్టిన మొర దేవుని వద్దకు చేరింది. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు పెట్టిన మొర్ర, వాళ్ళకి కలిగిన వెట్టి పనులను బట్టి పెట్టిన మొర్ర దేవుని దగ్గరికి మనం ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి చేరాలంటే మొర్ర పెట్టాలి. ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఇర్మియా నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని 33:3 నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే. ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? మొరపెట్టాలా? ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు మన శ్రమలో దేవునికి ప్రార్థన కాదు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ మొరపెట్టినప్పుడు మన కంటి వెంట కన్నీరు ఆగదు, మన కంటి వెంట కన్నీరు ఆగదు. కానీ మన దేవుడు మన మొరను వినేటటువంటి దేవుడు. అందుకే దాన్ని కొంచెం విశదపరిచి స్టెఫన్ మాట్లాడుతూ చెప్పిన మాట అన్నమాట ఇది. అపోస్తల కార్యముల గ్రంథంలోని 7వ అధ్యాయం 34. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచాను, వారి మూలుగును విన్నాను, వారిని వారి యొక్క వెట్టి పనుల నుంచి విడిపించటానికి, వారి కష్టం నుంచి విడిపించటానికి, వారి యొక్క బంధకాల్లో నుంచి విడిపించటానికి, వారి యొక్క చాకిరీ నుండి విడిపించటానికి, వారు ఉన్నటువంటి ఐగుప్తు దేశములో నుండి విడిపించటానికి, లేక ఐగుప్తీల చేతిలో నుండి విడిపించటానికి, ఐగుప్తీల చేతిలో నుండి విడిపించటానికి దేవుడు ఏం చేశాడంట? దేవుడే దిగొచ్చాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే మన దేవుడు మన కోసం దిగి వచ్చే దేవుడు. ఆయన పరలోకం నుండి, ఆయన సింహాసనం నుండి దిగి వచ్చేటటువంటి దేవుడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. మనల్ని విడిపించటానికి ఆయన దిగొచ్చే దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత కొంతమందిని విడిపించిన విషయాన్ని కూడా చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. లేక 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి
సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. ఇప్పుడు అక్కడికి ఒక ఆమె వచ్చింది. ఆమె అంటే అబ్రహాము కుమార్తె, అంటే విశ్వాసురాలన్నమాట. ఆమె యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చింది. అయితే ఆమె సాతాను యొక్క కట్ల చేత బంధింపబడింది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేక నడిమి వంగిపోయి ఉండేదట. యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే విందామని వచ్చింది ఆమె. యేసు ప్రభు మాట 11వ వచనం చదవండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 ఏండ్ల నుండి ఆమె బలహీనపరచు దెయ్యం పట్టి ఎంత మాత్రం చక్కగా నిలబడలేక నడుము వంగిపోయినటువంటి ఆమెను యేసు ప్రభు పిలిచి విడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇంతకీ ఆమెకి తెలియని సంగతి ఏమిటంటే సాతాను యొక్క కట్ల చేత బంధింపబడిందనే సంగతి ఆమెకి తెలియదు. యేసు ప్రభు మనల్ని విడిపించే దేవుడు. ఆయన విడిపించటానికే ఈ లోకానికి వచ్చిన దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక ఇంకొక మాట ఏమిటంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు మనల్ని విడిపించటానికి వచ్చున్నారు. 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోపరచబడిన వారిని మరణ భయము నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనేక రకాల భయములు మనల్ని తరుముతూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. నిజమే. విశ్వాస జీవితంలో కూడా అనేక రకాల భయములు. యేసు ప్రభు ఉన్న చిన్న దోనికి అలలు కొట్టాయి. అప్పుడు శిష్యులు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి అంటున్నారు, ప్రభువా, మేము నశించిపోతా ఉన్నాం, నీకు చింత లేదా? వాళ్ళకి నాశనమైపోతామనే భయముతోటి యేసు ప్రభుని పిలుస్తూ ఉంటే యేసు ప్రభు అన్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారు? అదేంటండి, నాకు ఆ మాట కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది, కానీ యేసయ్య దృష్టిలో అది కరెక్టే. కానీ అసలు తుఫాన్ వచ్చేసింది, పడవ ఊగిపోతా ఉంది, అసలు ఏమైపోతామో తెలియదనే పరిస్థితి ఉంది. కానీ యేసయ్య అంటున్నారు కదా, ఏమన్నారు? చదువుకుందాం ఒకసారి. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆయన సముద్రం మీద తుఫాను లేచినను ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుండేవారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించుచున్నాం, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయన లేపి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడతా ఉన్నారు? చూడండి అసలు అది దోణి ఏంట? మరొకసారి చదవండి. ఆ దోణి అలల చేత కప్పబడెను. 24వ వచనం. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిపోయిందంట. వాళ్ళు ప్రయాణం చేస్తున్న దోణి అలల చేత కప్పబడిపోయింది. యేసు ప్రభు ఏమో నిద్రిస్తూ ఉన్నారు. వీళ్ళు జాలరు, వీళ్ళు చేయగలిగిన ప్రయత్నం అంతా చేసేసారు. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా, నశించిపోతున్నాం. వాళ్ళకి తెలుసు సముద్రం మీద తుఫాన్ వస్తే అది ఎంత బీభత్సాన్ని కలిగిస్తుందో. ఎన్ని పడవలో మునిగిపోయినాయి సముద్రం మీద ఆ తుఫాన్ వచ్చినప్పుడు. అటువంటి పరిస్థితిలో వాళ్ళు అంటున్నారు, ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతుంటే యేసయ్య లేచి అంటున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటే, దేవుని డిక్షనరీలో, దేవుని డైరీలో భయం అనే పదానికి అవకాశం లేదు. వర్రీ అనే పదానికి, అంటే కలవరం,
కలవరం అనే పదానికి అవకాశం లేదు, భయం అనే పదానికి అవకాశం లేదు. ఎందుకని అంటే యేసు ప్రభుకి చేయి దాటిపోయే పరిస్థితి ఏది లేదు. మనకు చేయి దాటిపోద్ది. డాక్టర్లు అంటారు చేయి దాటిపోయింది, మా వల్ల కాదు, మా చేయి దాటిపోయింది. డాక్టర్లు చేయి దాటిపోవచ్చు, మనుషులు చేయి దాటిపోవచ్చు, పరిస్థితులు చేయి దాటిపోవచ్చు, మన చేతులు దాటిపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుని యొక్క చేయి మాత్రం దాటి వెళ్ళే పరిస్థితి ఏది లేదు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ పరిస్థితుల్లో నిజమే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళు వ్యక్తపరిచిన దాంట్లో తప్పు లేదు. వాళ్ళు భయంతో నిండిపోయారు, ప్రాణభీతి. అలల చేత దోణి కప్పబడిపోయిందంట. అలల చేత దోణి కప్పబడిపోయింది అంటే అలలు కొట్టేస్తా ఉన్నాయి దోణి. బహుశా ఆ దోణిలో కూడా నీళ్ళు వచ్చేసి ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆ దోణి అలల చేత కప్పబడిపోయిందంట. కప్పబడిపోతే వీళ్ళు, ప్రభు మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే యేసు ప్రభు లేచి అన్నారు, అల్ప విశ్వాసులారా. ఏంటి, ఏ విశ్వాసం అంట? ఇది ఎక్కడ గొడవండి? చచ్చిపోతున్నాం మొర్రు అంటే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారా? నీ లేచి గాలిని సముద్రాన్ని గద్దించగా మిక్కిలి నిమ్మలమాయన. మన జీవితాల్లో కూడా ప్రభు ఆ గొప్ప కార్యాలు చేయడానికే, మరణ భయం నుంచి విడిపించటానికి. మనుషులకి ఏముందంట? మరణ భయం. మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని, చదవండి ఒకసారి, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని, జీవితకాలం అంతా మరణ భయం. ఒక మాట ఏంటంటే, మరణ భయం ఉన్నా లేకపోయినా మరణం తప్పదు. మరణానికి భయపడకపోయినా మరణం తప్పదు. కనుక చాలామంది యవనస్తులు ఈ మధ్యకాలంలో మరణ భయం అనేది లేకుండా బళ్ళు దోలుతూ ఉంటారు. ఒరే ఏమన్నా అవుతే చచ్చిపోతావరా? పోతే పోతాను అన్నాడు వాడు. వాడికి జీవితం యొక్క విలువ తెలియదు, అందుకే పోతే పోతానని బండి అలాగే నడుపుతున్నాడు పోతున్నాడు. అంతే, పోయేవాడి జీవితం అక్కడితో అయిపోతూ ఉంది. ఎంతమంది యవనస్తులు బళ్ళు నడుపుతూ వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జీవితం యొక్క విలువ తెలియదు, అక్కడికక్కడికి ముగించేసుకున్నారు జీవితం. అయితే ప్రియ దేవుని పిల్లలారా, కొంతమంది ఉన్నారు మరణ భయం చేత, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం చూస్తే, ఆయన విడిపించువాడును రక్షించువాడునయండి, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించాను అని వ్రాయించాను. ఇంతకీ దానియేలు సింహాల గుహలో వేయబడ్డానికి కారణం ఏంటి? 3 సార్లు ప్రార్థన చేశాడంట రోజుకి. 6వ అధ్యాయము 10వ వచనం, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొన్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి గది కిటికీ తలుపులు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. దానియేలు ఇలాగా రోజు ప్రార్థన చేస్తున్నాడు 3 సార్లు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తుంటే అతనంట ఏ విషయంలో కూడా తప్పు పట్టుకోలేకపోయారు, ఒక్క తన దేవునిని బట్టి. చూడండి ఆ విషయం చూస్తే 4వ వచనం, అందుకే ఆ ప్రధానులను అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాల నుండి తగిన హేతు కనిపెడుచుంటారు. కానీ దానియేలు నమ్మకస్తుడండి, ఏ నేరమైన ఏ తప్పైన చేయవాడు కాడు గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అందుకే ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేకపోయిరి. దేవుని విషయంలోనే, ఆ దేవుని విషయంలో లోపం కాదు. ప్రార్థన చేయొద్దన్నా చేస్తాడు ఆయన. ఏం చేయొద్దంటే ప్రార్థన చేయొద్దని, అప్పటికే శాసనాన్ని జారీ చేయించేశారు. కానీ ప్రార్థన చేయటం వల్ల
రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. చివరికి ఏమి ఎదురైంది? సింహాల గుహ ఎదురైంది. అయితే ఎందుకు అంటే, అంతగా ప్రార్థన చేసినటువంటి దానియేలు దేవుని దృష్టిలో నిర్దోషి అని రుజువు చేయడానికి, దేవుడు సింహాల నోళ్లను మూయడానికి, ఆ దేశమంతటా దానియేలు యొక్క దేవుడు రక్షించ సమర్థుడని కనపరచడానికి ఆ శ్రమ వచ్చింది. అంచేత ఎక్కువ ప్రార్థన చేస్తే శ్రమ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఆ సింహాల గుహలో కంట దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించి, ఈ సింహాలు నాకే హాని చేయకుండా వాటి నోళ్ళు, ఆ సింహాలు కుక్క పిల్లలాగా వచ్చి దానియేలు దగ్గర కూర్చున్నాయి. ఒరిస్సా రాష్ట్రంలో ఒక ఆయన సేవకి వెళ్ళాడు. ఆ ఒరిస్సా రాష్ట్రం అడవుల్లోకి వెళ్ళాడు. ఒకసారి చూశాను. ఆయన వెళ్దామని అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. ఆయన అడవుల్లోనే ఉంటాడనమాట. అక్కడ కోటాలు పెడతాడు. 3 రోజులు కోటాలు పెడతాడు. ఆ 3 రోజుల కోటాల్లో సింహాలు కుక్క పిల్లలాగా ఆ మీటింగ్లు అంతా తిరుగుతూనే ఉంటాయి. ఎవరిని ఏం చేయవు. 3 రోజులు సింహాలు, పులులు అన్నీ ఆయన నివసించేదే వాడితోటంట. అవేమీ చేయవు. ఆయన ప్రార్థన చేసుకుంటాడు, ఆయన ఇంట్లోకి వస్తాయి. సింహాలు, పులులు ఏం చేయవు. మీటింగులు 3 రోజులు పెడితే ఆ మీటింగులు 3 రోజులు కూడా ఎక్కడే తిరుగుతూ ఉంటాయి అంట. కానీ ఎవరిని ఏం చేయవు. మీటింగ్లు అయిపోయిన తర్వాత కానీ కనపడితే చాక్లెట్ చప్పరించినట్టు చప్పరించాడు అనిపించిందనమాట. అంటే ఆయన దేవుడు ఆయన స్థలానికి వెళ్ళి పరిచయం చేయమన్నప్పుడు, ఆ అడవిలో పరిచయం చేసినప్పుడు అడవి జంతువులు సహా కుక్క పిల్లలాగా ఆయనతో తిరుగుతూ ఉండేయంట. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ సింహాలు దానియేలుకి ఏ హాని చేయకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే, దానియేలు దేవుని దృష్టిలో నిర్దోషిగా కనపడ్డాడు. అందుకే దేవుడు విడిపించాడు దానియేలుని. ఆ సింహాలు ఏ హాని చేయకుండా వాటి నోలు మూయించాడు గనక అంటున్నాడు కదా, ఆయన విడిపించువాడును రక్షించువాడును, రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచిక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించాను. ఇప్పుడు మనం విడిపించబడిన సందర్భాల గురించి విన్నాం. బలహీనపరచు దెయ్యము చేతిలో నుంచి యేసు ప్రభు విడిపించారని విన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశముల నుండి బానిసత్వం క్రింద నుండి విడిపించబడ్డారని విన్నాం. పాప మరణముల నియమముల నుండి విడిపించబడ్డారని విన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని విడిపించింది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఇప్పుడు దేవుడు మన దేనిలో నుంచి విడిపించాడంటే, మన పాపముల నుండి మనలను విడిపించాడు ఆయన. హల్లెలూయా. పాపముల నుండి విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు కనుక ఇంక నువ్వు పాపముల చేత బంధింపబడి పాపముల యొక్క బానిసత్వం కింద ఉండాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు చెప్పారు, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. అజ్ఞాతిక్రమమే పాపము, మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవటమే పాపము, సకల దుర్నీతి పాపము. పాపం అంటే నిర్వచనాలు పెద్ద పెద్ద ఏమక్కర్లా. అయితే ప్రియ దేవుని పిల్లలారా, పాపముల నుండి విడిపించటానికి ఆయన రక్తం వలన మనలను పాపముల నుండి విడిపించిన వానికే మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. మనల్ని యేసు ప్రభు పాపముల నుండి విడిపించడానికి వచ్చారు. ఎందుకంటే విడిపించేశారు ఆయన. అందుకే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి, మన శిక్ష అంతటిని యేసు ప్రభు ఆయన మీద వేసుకున్నారు. మనం పొందాల్సిన శిక్ష, మనం పొందవలసిన తీర్పు, మనం పొందవలసిన నేరాలు అన్నీ యేసు ప్రభు మీద వేసుకున్నారు. ఎందుకో తెలుసా? మన స్థానంలోకి ఆయన వచ్చారు. మనల్ని అర్థం చేసుకున్న దేవుడు. ఈ లోకంలో అపవాది యొక్క ప్రభావం చేత, అపవాది యొక్క
శక్తి, మనుషుల మీద ప్రభావం చూపించి మనుషుల్ని పాపములోకి లాగేస్తుంది గనుక పాపము చేయించేటటువంటి సాతానుని శిక్షించటానికి, పాపము చేసిన వారిని విడిపించటానికి ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు రోడ్డు మీద వెళ్తున్నారు. ఒక పిల్లవాడు రెండో వాడిని గెంటాడు, వాడు కిందకు పడ్డాడు. ఇప్పుడు పడినోడుదా తప్పు, పడేసినోడుదా తప్పు? మకాలు అలగెట్టారండి. పడిపోయినోడుదా తప్పు, పడేసినోడుదా తప్పు? ఇప్పుడు సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు? మనుషులందరినీ పాపంలో పడేస్తున్నాడు. పడిపోయిన వారిని ప్రభువు లేవనెత్తుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక మనల్ని లేవనెత్తే దేవుడు మనకున్నాడు. మనల్ని అర్థం చేసుకోగలిగిన దేవుడు మనకున్నాడు. మనల్ని విడిపించగలిగిన దేవుడు మనకున్నాడు. ఐగుప్తు దేశములో నా ప్రజల యొక్క దురవస్థని నిదానించి చూశాను అన్నాడు. వారిని విడిపించుటకు నేను దిగి వచ్చాను అన్నాడు. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. నేను అంటున్నాను కదా, దేవుని యొక్క ఏర్పాటులో నువ్వుంటే నీ ద్వారా అనేక మంది విడిపించబడతారు. పౌలు గురించి కూడా అపోస్తల కార్యం గ్రంథంలో దేవుడు చెప్పిన మాట 26వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజన వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపు నాకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని దేవుడు అపోస్తలైన పౌలుని ఎందుకు నియమించాడంటే, చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకి అనేక మందిని త్రిప్పటానికి దేవుడు ఒక సాధనంగా అపోస్తలైన పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు ఇజ్రాయేలీని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకుంటే, అనేక మంది చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరగడానికి నిన్ను నన్ను కూడా ఒక సాధనంగా ఏర్పాటు చేసుకుంటాడు. మనం కూడా దేవునికి ఒక సాధనంగానే ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు మనం దేవునికి లోబడినప్పుడు, వాక్యానుసారమైన జీవితం కలిగినప్పుడు, దేవుని శక్తిని మనం సంపాదించుకోవడానికి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, ఒకటే దేవుడిని అడిగాడు, దేవా నాకు కనపడయ్యా అన్నాడు. అందుకే నేను నీకు కనపడ్డానని చెప్పాడు దేవుడు. 3 రోజులు అన్నపానములేం పుచ్చుకోకుండా దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత దొరికింది పౌలుకి. లేచాడు. దేవుడు ఎందుకు నియమించుకున్నాడో ఆ యొక్క నియమము ప్రకారంగా దేవుని కొరకు పనిచేయటానికి సిద్ధపడ్డాడు. నిన్నెందుకు రక్షించాడు దేవుడు? నన్నెందుకు రక్షించుకున్నాడు? ఇవాళ నేను అంటున్నాను, అతిశయం కాదు కానీ ఒక సూచనగా, హెచ్చరికగా చెప్తున్నా. నేనే గాన దేవుని మాటకి లోబడకపోతే, దేవుని మాటకి విధేయత చూపకపోతే, ఈ పరిచర్య ఇక్కడ ఇంతమంది దేవుని ఎదుకు వచ్చే అవకాశం ఉండేదా? ఏమో దేవుడు ఇంకొకళ్ళని ఎవరినైనా లేపుకునేవాడేమో, కానీ నా మట్టుకైతే మరి దేవుని యొక్క మాటకి లోబడినటువంటి వానిగా ఉండేవాడు. దేవుడు ఈ సేవ చేయటానికి మాట్లాడిన మాట ఏమిటంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. పూర్వకాలము నుండి నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేసి నేను సేవ చేయనని చెప్పుచున్నావు. చాలండి, ఆ ఒక్క మాటే. నా బంధకాలని తెంపివేశాడు దేవుడు. పూర్వకాలము నుండి నాకున్న సాతాను యొక్క కాడిని విరగొట్టిన దేవుడు, సాతాను యొక్క బంధకాన్ని తెంపివేసిన దేవుడు. ఆయన అన్నాడు, నువ్వు సేవ చెయ్యి అంటే నేను సేవ చేయను అన్నాను. అక్కడ ఆ మాట దేవుడు వ్రాసి ఉంటుంది చూసి ఆశ్చర్యపోయా. నేను సేవ చేయనని దేవునితో అంటే ఆ మాట బైబిల్లో కూడా రాసేసాడు. నేను సేవ చేయనని చెప్పుతా ఉన్నావు నువ్వు. ఆ మాట అక్కడ ఆగిపోయాను. నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ప్రభువా, నేను నీ సేవ చేస్తాను,
సేవ అంటే ఏంటో తెలియదు, కానీ దేవునికి లోబడమే, దేవుని మాటకి లోబడమే సేవ. మొట్టమొదటిగా సేవ అంటే ఏంటో తెలుసా? దేవుని మాటకి లోబడ్డం సేవ. అదే మాటకి నేను లోబడ్డాను. ఇవాళ దేవుడు ఆశ్చర్యరీతిగా అనేక మందికి సువార్త ప్రకటించడానికి, వాక్యం విన్నవారు అనేక మంది బంధకాల నుంచి విడిపించబడ్డానికి, వారికి ఉన్న కాడి నుంచి విడిపించబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. నువ్వు లోబడితే, నువ్వు కూడా దేవునికి లోబడగలిగితే, ఆయన ఎందుకు నిన్ను రక్షించుకున్నారో ఆ ఉద్దేశాన్ని నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఎంతవరకు లోబడాలి, ఎంతవరకు విధేయత చూపాలి? పరిమితి లేదు, పరిధి లేదు. లోబడడానికి పరిమితి లేదు, లోబడడానికి పరిధి లేదు. సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని, అంత విధేయత కావాలి అనేక మంది రక్షించబడాలంటే. అంతటి విధేయత ఉందా? లేక మనం ఇంతవరకే లోబడదాం, ఈ పరిమితి, ఈ పరిధి ఇంతవరకే అనుకున్నామా? అందుకే చాలామంది ఉదయకాలం 5 గంటలకు ప్రార్థనకు రాలేకపోతున్నారు కదా. చాలే మనకి అనుకుంటున్నారేమో. సాధ్యమైనంత వరకు కూడా దేవుడిచ్చిన అవకాశాలని జారవిడ్చుకోకుండా ప్రార్థనలో పాల్గొనటం, దేవుని దగ్గర మొర్రపెట్టడం. దేవుడు అన్నాడు, ఇజ్రాయిలీలు పెట్టిన మొర్ర నిజముగా నా దగ్గరికి చేరింది. వారి దురవస్థను నేను చూశాను, నిదానించి చూశాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి నేను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నా. వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. హల్లెలూయా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 20 లక్షల కాల్బలం. 20 లక్షల మంది ఉంటారు. 6 లక్షల కాల్బలం, 20 లక్షల మంది ప్రజలు ఉండి ఉంటారు. అంటే విశ్లేషకులు చెప్పిన మాటను బట్టి చెప్తున్నా. అంతమందిని విడిపించటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషే. నీవు నేను కూడా దేవునికి లోబడితే దేవుడు మనల్ని కూడా అనేక మందిని విడిపించటానికి ఒక సాధనంగా ఏర్పాటు చేసుకుంటాడు. విధేయతకి పరిమితి కానీ పరిధి కానీ ఉండదు. పరీక్షిస్తూ ఉంటాడు మన విధేయతని. ఆ పరీక్షలో దేవుని ఎదుట మన విధేయత కనపడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడు అయ్యున్నాడు. కనుక పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించిన దేవుడు ఇప్పుడు ఈ క్రీస్తు యేసునందున్న వారికి, యేసులో ఉంటే శిక్ష లేదు, యేసులో లేకపోతే శిక్ష ఉంది. యేసు ప్రభులో ఉంటే శిక్ష లేదు. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇంతకీ పౌలు ఆ మాట ఎందుకన్నాడు తెలుసా అండి? ఏది చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఇట్టి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? మనం దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటారు, చేయలేకపోతూ ఉంటారు. ఏదైతే చేయకూడదు అనుకుంటూ ఉంటారో వాటినే చేస్తూ ఉంటారు. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి విడిపించగలిగింది పాప మరణముల నియమముల నుండి విడిపించేటటువంటి ఆ యొక్క ఆత్మ యొక్క నియమం మనలో ఉండాలి. దేవుని యొక్క ఆత్మ నియమం మనలో ఉంటే మనం విడిపించబడతాం. దేవుడి మాట మన వినికిడిలో దీవించును గాక.